జంగు నడిపి జైత్రయాత్ర చేసిన నేలా పోరుకు ఊపిరి పోసిన ఉద్యమ జ్వాల ఎరుపెక్కిన మట్టిలోన ఎర్రని మందారమాల నా కుమరం భీమునేలా కోటి ఆశల రూపమురా మన కొమరం భీము జిల్లా ఇది ఎన్నెన్నో ఉద్యమాలకు పురుడు పోసిన నేల కోటి ఆశల రూపమురా మన కొమరం భీము జిల్లా ఇది ఎన్నెన్నో ఉద్యమాలకు పురుడు పోసిన నేల ఇది ఎన్నెన్నో ఉద్యమాలకు పురుడు పోసిన నేల కోయగోండులకు యుద్ధము నేర్పిన కొమరం భీముకు జన్మనిచ్చినది కొమరం భీముకు జన్మనిచ్చినది కొమరం భీముకు జన్మనిచ్చినది అడవుల పైన హక్కు మాదనే ఆదివాసులను ఏకం చేసినది ఆదివాసులను ఏకం చేసినది అడవి బిడ్డలు ఆదివాసుల నెత్తురు వలికిన నేల రాయిది కోటి ఆశల రూపమురా మన కొమరం భీము జిల్లా ఇది ఎన్నెన్నో ఉద్యమాలకు పురుడు పోసిన నేల ఇది ఎన్నెన్నో ఉద్యమాలకు పురుడు పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలే ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలే పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలే పుట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలే పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి మంత్రమేసే మామ కొడుకా జాజి మొగులాలి మంత్రమేసే మామ కొడుకా జాజి మొగులాలి మందు దంచ నేను పోతే జాజి మొగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి కాయి కంటెడు సాకలు సర్వెడు కాకి జొన్నల జాడ చెప్పే కాయి కంటెడు సాకలు సర్వెడు కాకి జొన్నల జాడ చెప్పే ఉరికి 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 అల్లం రాజతునికి పండ్లు సనా తింటిని ఊరికి నేనే సత్తిని అల్లం రాజతునికి పండ్లు సనా తింటిని ఎటిలోన వలలోటి ఎలా నిద్రపోయినవు రాజా ఎటిలోన వలలోటి ఎలా నిద్రపోయినవు రాజా వన్నే సాప వలలోటన అల్లుందా రాజా కండి సేల వడిసెనా వన్నే సాప వలలోటన అల్లుందా రాజా కండి సేల పొద్దు వడిసెనా పరం బ్రహ్మం దీపం జ్యోతి జనార్దనః दीपेन हरिते पापं दिव्यर्ज्योतिर्नमोस्तुते
गोपोदीपदमस्तभ्यम् आत्मज्योतिप्रकाशकाम् यावत् पूजां करिष्यामि तावत्त्वं सुस्थिरो भव। दीपराजायै नमः नमस्कारां समर्पयामि। उद्दीप्यस्य जातवेदसेवकिलं निरतिं मम अशोकश्चमक्षवाखनं चतुषो दिशाः। ఈరోజు చాలా సంతోషం. ఈరోజు చాలా పండుగ వాతావరణంగా మన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో మరి ఈ కార్యక్రమం మరి దాదాపు ఒక నెల రోజుల నుంచి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని మన డి సురేష్ కుమార్ అన్న గారు మరి ఆయన ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఆయనకి మన సొంత ఊరు ఆ ప్రేమ ఆయనకి ఇక్కడ కార్యక్రమం చేయాలి, మన సాయి కుమార్ గారిని పిలవాలి, అందరూ మన ఇంకా అన్నగారు పార్థసారథి గారు ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా పిలవాలి, తర్వాత మన బాబుమోహన్ గారిని కూడా పిలవాలని మరి అందరికీ కూడా ప్రతి పేరున అందరికీ కూడాను ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు మరి వచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో మరి అందరూ మీరందరూ కూడా సినిమాలలో చూస్తుంటారు సాయి కుమార్ గారిని, ఇక్కడ ఉన్న హీరోలందరినీ, కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూస్తున్నారు. చాలా సంతోషం. ఈ అవకాశం కల్పించిన మరి సురేష్ కుమార్ గారికి, అరినాథరావు గారికి మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామని చెప్పారు. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఈరోజు నాకెంతో ఇష్టమైనటువంటి ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం డైలీ కలుసుకుంటూ ఉంటాం. అలాంటి సాయి కుమార్ అన్నకి కొమరంభీం జాతీయ పురస్కారం జరుగుతూ ఉందంటే వెంటనే నాగబాల సురేష్ అన్న చెప్పగానే సాయన్న ఇంత మంచి అవార్డును అందుకుంటున్నందుకు నేను వస్తాను అని చెప్పేసి వెంటనే రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కగారు అండ్ మిగతా అన్నయ్యలు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అక్కగారు ఆల్రెడీ అందరి పేర్లు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. సమయం వృధా చేయకుండా డైరెక్ట్ విషయంలోకి వస్తాను. కాకపోతే కొన్నేళ్లుగా సొంత తమ్ముళ్లాగా నన్ను చూసుకుంటున్నటువంటి మా బాబు మోహన్ అన్న కూడా ఇక్కడ ఉండడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇద్దరు అన్నయ్యల మధ్య ఈ ముద్దుల తమ్ముడు ఇక్కడ మీ ముందున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండడం చాలా అదృష్టం మా కళాకారులను ఇంత అభిమానిస్తున్నటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరందరూ కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకున్నాను. మా పెద్ద పాప చాలా అల్లరి పిల్లగా ఉండింది. అల్లరి పిల్ల ఉంటే ఏంది ఇది ఇంత అల్లరి చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ చిన్న పాప పుట్టిన తర్వాత పెద్ద పాప చాలా బుద్ధిమంత్రాలైంది. అరే ఇది చాలా బుద్ధిమంత్రాలైంది కదా అని పుసుక్కున మా భార్యతో అనంగానే వెంటనే మా భార్య అన్నది, ఏమండి మన పెద్ద పాప పేరు ముద్దుగా బుద్ధి అని పెట్టుకుందామంది. వద్దు అన్నాను. లేదు బుద్ధి అని పెడదాం. వద్దు బుద్ధి వద్దు బుద్ధి. సరే పెట్టు నీ ఇష్టం అన్నాను. భార్యల మాట మనం వినకపోతే మన బతుకులు మనకు ఫుడ్ పోదు కదా, రాదు కదా. సో సరే భార్య మాట విన్నాను, మా ఆవిడ మాట విని బుద్ధి అని ఎంత వద్దన్నా కూడా పెట్టింది, బుద్ధి అని పెట్టింది. ఆమె బుద్ధి అని పెట్టిన తర్వాత నేను ఒక్క అడుగు కూడా ఇంట్లో నుంచి బయటికి పెట్టలేకపోయానండి. ఎందుకంటే అడుగు బయట పెడితే చాలు మా పాప ఫ్రెండ్స్ అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు, అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా అంటున్నారు. నాకు బుద్ధి లేదనుకుంటున్నాడు పక్కింటోడు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటివి క్రియేట్ అవుతాయంటే ఇట్లా క్రియేట్ అవుతాయి. సిద్దిపేటలో ప్రోగ్రామ్ ఉంటే పిలిచిండు, పోయినా ఆడ మిమిక్రీ చేస్తుంటే ఒక పెద్దవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడ్డది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి పోయి ఆ అమ్మ చేయబట్టుకొని పైకి లేపిన. ఆ అవ్వ నన్ను మాట చూడండి, నన్ను లేపినావు కొడక, నన్ను లేపినావు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరిని ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా ఉంది చూడండి. నేను ఏదో కింద పడితే లేపినా, ఆమెమో ఏకంగా పైకి పంపిస్తుంది. అదేందమ్మా అంత మాట అన్నామంటే, లేదు బిడ్డ నన్ను కింద పడితే లేపినా కదా, ఆ దేవుడు నిన్ను ఇంకా పైకి తీసుకురావాలని కోరుకున్నాను. ఆ చెప్పేది కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తున్నాను. ఎదురింటి స్వాతిని చూడండి, వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. మీరు ఉన్నారు ఎందుకు, ఎప్పుడు నా మీద చిరుబుర్లు ఆడుతుంటారు ఏంటి? ఆ ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. మీరు ఉన్నారు ఏం చూసుకుంటున్నారు? ఓ స్పిచ్ మోహ, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటాడు.
చూసుకుంటుంటాడు. నాది కారప్పొడి వ్యాపారం, తెమ్మంటావా? అమ్మ వద్దు, ఎందుకు మంట, అది మాట్లాడితే నాకు మాట ఎలా. సో ఈ విధంగా భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను కూడా మనం సరదాగా తీసుకొని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సాయి కుమార్ గారు, డైలాగ్ కింగ్ హీరో సాయి కుమార్ గారు, మంచి మనసు, మానవత్వం, ఫ్రెండ్షిప్ విలువలు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సన్మానం జరుగుతున్న సందర్భంగా, ఈ కొమరం భీం జాతీయ పురస్కార అవార్డు ఇస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర్ గారు కానీ పైనుంచి ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు? ముందుగా పైనుంచి ఆశీర్వదిస్తుంది ఎన్టీ రామారావు గారు, ఆయనకు ఇష్టమైనటువంటి ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర్ గారు. ముందుగా రాజశేఖర రెడ్డి గారు, నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు కొమరం భీం జాతీయ పురస్కార అవార్డు అందుకుంటున్నటువంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా ఆయనకి నా దీవెనలు నిండుగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ గారు మాట్లాడే విధానం తీసుకొని చెప్పొచ్చు. మీరు చప్పట్లు కూడా కొట్టొచ్చు, దానికేం నేను అభ్యంతరం పెట్టను, దానికేం ట్యాక్స్ కట్టరు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చప్పలు కొడితే అరెస్ట్ చేయడానికి రాలేదు, మీరు చప్పలు కొడితే ఎట్లా కొడతారా అని చూడడానికి వచ్చారు వాళ్ళు, అంతే. ఓకే రైట్. ఇప్పుడు అదే నందమూరి తారక రామారావు గారు అయితే, నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశమేగినా, ఎందుకు కాలడినా, పొగడనా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా ఈరోజు కొమరం భీం గిరిజనుల నాయకుడు, మనకు ఎంతో అందదండలు ఉండేటువంటి, ఆయన ప్రాణ త్యాగం చేసినటువంటి కొమరం భీం అవార్డు అందుకుంటున్నా నా తమ్ముడు సాయి కుమార్ గారికి కోటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు? ఈరోజు నిజంగా సాయి కుమార్కి నా తమ్ముడు ఆయనకు అవార్డు ఇస్తున్నారంటే, ఇంత దూరం నేను రావడానికి కారణం అతను అవార్డు అందుకుంటుంటే నా కళ్ళారా చూడాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో తమ్ముడు జగన్ కూడా వచ్చాడు. మా అందరికీ ఇన్స్పిరేషన్ కమెడియన్ బాబు మోహన్ గారు కూడా రావడం, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుంటే నిజంగా అసలు నాతో పాటు రామ్ చరణ్ కూడా తీసుకొస్తే బాగుండు అనిపించింది. ఏదేమైనా తప్పకుండా నాగబాల సురేష్ గారు పిలిస్తే రారనుకున్నారా, లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాచున్నాడు, వారణాసుడు, తను వరుస మార్చుకున్నాను కదా. అదే వేడి, అదే పౌరుషం, దెబ్బ కాయ. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందనే చూస్తా, కాదు కూడదంటే కోస్తా వస్తా. పోరాట వీరుడు, ఆదివాసుల ఆత్మ బంధువు కొమరం భీం గారి యొక్క అవార్డుని ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళందరినీ సత్కరిస్తూ, ముఖ్యంగా మనందరినీ కూడా భాగస్వాములు చేయడం, వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ సాయి కుమార్ గారికి శుభాకాంక్షలు అర్పిస్తూ, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి స్టార్స్ ఉన్నారు. ఇక్కడ సినిమాల రూపంలో తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా మా ఆదిలాబాదే కాదు, మా యొక్క దేశం ఉన్నటువంటి ఆదివాసుల పక్షాన కళాకారులకి, అదే మాదిరిగా రచయితలకి, చిత్రకారులందరూ కూడా ప్రత్యేకంగా మా యొక్క చరిత్రని ప్రపంచానికి చూయిస్తున్నటువంటి, చాటి చెప్తున్నటువంటి చరిత్రని మీరు చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ, ముఖ్యంగా సురేష్ గారు ప్రతి సందర్భంలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి విషయాల పట్ల, సమస్యల పట్ల, ముఖ్యంగా సాంస్కృతిక ఆదిలాబాద్ ఉన్నటువంటి ఆదివాసుల యొక్క ప్రాముఖ్యత పట్ల ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్ని, ఆదివాసులకు సంబంధించిన విషయాల్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సురేష్ గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం అందరం హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నంది అవార్డ్స్ డిక్లేర్ చేసింది. 2014 సంవత్సరానికి నేను నిర్మించి డైరెక్ట్ చేసిన కొమరం భీం సీరియల్కి 4 నంది అవార్డ్స్ వచ్చినాయి. 4 నంది అవార్డ్స్. నేను నిర్మించిన 27 సీరియల్స్, 986 డాక్యుమెంటరీస్లో మీ ముద్దుబిడ్డ నాగబాల సురేష్ కుమార్ 48 నంది అవార్డు సాధించిండు. ఈ 4 52 నంది అవార్డు. నా వ్యక్తిగత నంది అవార్డుల సంఖ్య 13 నంది అవార్డ్స్. 2 స్టేట్స్లో హైయెస్ట్ నంది అవార్డ్స్. కాబట్టి మీరు ఈ సందర్భంగా ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎంతో ఇవాళ వచ్చే పరిస్థితి లేకపోయినా ఆసిఫాబాద్ మీద ప్రేమతోటి, కొమరం భీం మీద పట్ల ఉన్న గౌరవంతో, సాయి కుమార్ గారితో ఉన్న అనుబంధంతో మాజీ మంత్రివర్యులు 1800 చిత్రాల్లో నటించి మనందరినీ మెప్పించినటువంటి బాబుమోహన్ గారికి ప్రత్యేక సత్కారం జరుగుతుంది. వేదిక మీద ఆశీనులైన అందరికీ, పెద్దలందరికీ, నా తమ్ముడు ఎంపీ నగేష్ బాబోయ్, ఎంపీ కాదు ఎంపీయే కానీ సినిమా యాక్టర్ ఎంపీ. ఎందుకంటే గోల పడలేక ప్రతి దగ్గర పోటీకి వస్తుంటే నేను సినిమా యాక్టర్ కాదు బాబు, నువ్వే సినిమా యాక్టరు, నేను పొలిటీషియన్ అన్నా. అప్పటి నుంచి ఆయన సినిమా యాక్టర్, నేను పొలిటీషియన్. అట్లా ఆ తమ్ముడు పొలిటికల్ హీరో, నేను వస్తుందే ఏదో అట్టట్ట అన్నమాట. ఆ తమ్ముడు నగేష్ తమ్ముడు. తర్వాత నాగి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడే చూశారు మీరు. మీ అందరికీ అవార్డు తీసుకోబోతున్న నా తమ్ముడు ఇంకొక సాయి కుమార్ గారికి, అందరికీ కూడా పేరు పేరున, ప్రెస్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలా సాయికి సత్కారం ఖచ్చితంగా నేను చూడాల్సిందే. మా అన్న పిజే శర్మ గారు సంతోషపడతారు అని నిజంగా చెప్తున్నాను. ప్రయాణం చేయొద్దని డాక్టర్ చెప్పాడు నన్ను, ఎందుకంటే ఒక షూటింగ్లో దూకాను. అసలు ఇప్పుడు దూకొచ్చా నేను? అప్పుడు దూకిందంటే ఒక మాట, అప్పుడంటే ఎప్పుడో కాదు, రజాకారులప్పుడు కాదు, మొన్న డ్యాన్స్ వేసినప్పుడు. ఇప్పుడు కూడా డ్యాన్స్ వేస్తున్నాను, రిటైర్ అని అనుకున్నారు కొంపదీసి. మళ్ళీ డ్యాన్సులు మొదలైనవి, మళ్ళా అన్ని మొదలైనవి. 10 సినిమాలు చేస్తున్నాను, త్వరలో రాబోతున్నాయి. అదే కదా ఇప్పుడు చెప్పింది. బావలసయ్య అంటున్నాడు సాయిజీ. మరితే సిల్క్ స్మితం తీసుకురా, ఇక్కడే రెడీ. బావలసయ్య పాట సాయి, అది సిల్క్ స్మిత్, అది నాది కాదు. కోటగారు నేను ఒక 300 మంది మీ అందరం ఆమె చుట్టూ, ఆమె బావలసయ్య అంటే మేము మరదలసయ్య అనాలి. కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. యా ఓ మై గాడ్. అట్లా ఎన్నో పాటలు, ఎన్నో డ్యాన్సులు మిమ్మల్ని అందరినీ నవ్వించిన బాబుమోహన్గా మిమ్మల్ని అందరినీ ఆదిలాబాద్ వచ్చాను. నేను మంత్రిగా వచ్చాను, సినిమా యాక్టర్గా వచ్చాను, కొన్ని ఫంక్షన్స్కి వచ్చాను. ఇక ఈ నా ప్రాణం దీన్ని ఎన్నోసార్లు తీసుకున్నాను. కానీ ఇటు ఆసిఫాబాద్ సైడ్, ఈ సైడ్ రాలేదు. కనుక ఆ కోరిక కూడా తీరింది.
ఇంకా చెప్పితే చాలా టైం, ఇక అసలు మీకు సాయంత్రం దాకా నైట్ భోజనం దాకా కూర్చోవచ్చు. కానీ మరి ఇక్కడ సమయపాలన పాటించాలి కనుక ఏమనుకోవద్దని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, సత్కారం చేసినందుకు ఈ కమిటీ వారందరికీ, మరి ముఖ్యంగా మా సాయిని గౌరవిస్తున్నందుకు డబల్ ధన్యవాదాలు తెలియజేస్తూ మా తమ్ముడు ఎంపీ నగేష్ గారికి, మా చెల్లెలు కోవాలక్ష్మి గారికి, అలాగే డైరెక్టర్, ఇంకొక డైరెక్టర్ ఉండవు, నా సాలేగాడు ఉన్నాడు, అంటే కోట గారు మా అన్నయ్య, నా బామ్మరిది ఉన్నాడు అక్కడ, బ్రహ్మానందం నా సాలే గారిని హీరోగా పెట్టి తీసిన డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. తమ్ముడు పేరు ఏదో ఉండే రాహుల్ గాంధీ కాదు, రాహుల్ డైరెక్టర్. తమ్ముడు కంగ్రాట్స్, నేను చాలా సంతోషపడ్డా వాళ్ళు పరిస్థితి చూసి. కానీ అసలు నువ్వు ఫస్ట్ పిక్చర్తోనే అరే అనిపించావు కనుక నీలాంటి వాళ్ళు ఎంత ఆపినా ఎవడాపినా ఆగరు తమ్ముడు, కనుక దూసుకపో ఎరగది అంతే. ఆయన ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ రాహుల్, తెలంగాణ కింగ్స్ అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, ఇక ఆ దొంగ ఉన్నాడు, ఆ దొంగ నేను సత్య కోపం వచ్చింది నాకు. ఆ తమ్ముడు ఒక గంట కనీసం ఒక్క 45 నిమిషాలు మిమ్మల్ని నవ్వించుతాడు అనుకున్నా, కానీ 10 నిమిషాల్లో ముగించాడు. 10 కూడా కాదు, 5. దుర్మార్గుడ, ద్రోహి, వాకే. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. మా తమ్ముడు సాయి కుమార్ గారికి మన కంగ్రాట్స్. సత్కరించే వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు. మా అమ్మగారి ఊరిది, ఇక్కడికి వచ్చి ఇట్లాంటి సత్కారం పొందుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా నాకు ఇక్కడికి వచ్చి అంటే లైక్ ఆసిఫాబాద్లో షూటింగ్ కూడా చేద్దాం అనుకున్నాం మసూదా. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం కుదరలేదు, ఒకరోజు షూట్ చేయగలిగినాము. కానీ ఆసిఫాబాద్ మీద అంటే ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికే వచ్చి మేమందరం, మా కజిన్స్ అందరము ఇక్కడికే వచ్చి స్పెండ్ చేస్తున్నాము. సో ఈ అవార్డు జాతీయ అవార్డు కింద చాలా కాలం నుంచి 13 years నుంచి ఇస్తున్నా చెప్తున్నారు. సో కానీ ఫస్ట్ టైము ఈ కొమరం భీమ్ గారి పేరు ఉంది కాబట్టి ఇది మన జిల్లాలో ఏర్పాటు చేసినారు. సో ఇది మన అందరికీ చాలా సంతోషం. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేసిన సురేష్ కుమార్ గారికి, వాళ్ళ టీం కూడా నేను ఒకసారి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఈ అవార్డు మన సాయి కుమార్ గారికి ఇవ్వడం చాలా సముచితం. ఎందుకంటే ఆయన మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మా చిన్నప్పటి నుంచి కూడా ఆ సినిమాలు చూస్తున్నాము, ఎన్నో సినిమాలు. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో కూడా ఉన్నారు, మీరు చూసే ఉంటారు. అన్నింటిలో చాలా చక్కని నటన చేస్తారు. దాంతోపాటు దేశభక్తి సంబంధించి కూడా ఎన్నో సినిమాలు తీశారు, పోలీస్ సినిమాలు తీశారు. మీరు చూశారు అగ్ని, అది పోలీస్ స్టోరీ సినిమా లాంటి పోలీస్ సంబంధించిన సినిమాలు కూడా ఎన్నో తీశారు. కాబట్టి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి, వాళ్ళకి చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ వారికి. సో దాంతోపాటు ఆయన నటించడం కాకుండా ఆయన గాత్రం ద్వారా కూడా ఎంతో మంది హీరోలను బతికించారు. ఇంకా ముందు ముందు కూడా ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలి, మనందరికీ మంచి సినిమాలు అందించాలి. దాంతోపాటు వారికి మరొకసారి ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి మరొకసారి
శుభాకాంక్షలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. అందరికీ తర్వాత ప్రజాప్రతినిధులు అండ్ పాత్రికా మిత్రులకి ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు ముందు కొంచెం 2 months బ్యాకే సురేష్ గారు వచ్చి నేను చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఈ ఒక జాతీయ అవార్డు చేస్తున్నాము, నాకు ఈసారి ఆసిఫాబాద్ గడ్డం మీదనే ఇది చేయాలని నాకు చాలా కోరిక ఉన్నాయి. సో ఈ ఆశలతో వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటి నుంచి 100% ప్లానింగ్ చాలా బాగా చేశారు. సో ఒకరొకరితో కోఆర్డినేషన్ చేస్తూ అందరితో మాట్లాడుతూ చాలా బాగా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే వాళ్ళకే శుభనందనలు. తర్వాత ఈరోజు మన సినీ కళాకారులు స్పెషల్గా మన బాబు మోహన్ గారికి తర్వాత సాయి కుమార్ గారికి చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫిల్మ్స్ చూస్తూనే ఉన్నా. సో వాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీ అంతేకాదు కానీ కన్నడ ఇండస్ట్రీ అన్ని సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి వాళ్ళు చాలా ఫిల్మ్స్ చేశారు. సో వాళ్ళు అది చాలా ఇన్స్పిరేషన్. ఒక్కొక్క డైలాగ్స్ అనుకోండి, మనం బుక్స్లో చదివింది మనం గుర్తు ఉండదా లేదా కానీ వాళ్ళ డైలాగ్స్ డెఫినెట్లీ జనరల్గా గుర్తుంటాయి. సో ఆ రకంగా ఇన్స్పిరేషన్. ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడే డైరెక్టర్ రాహుల్ గారు కూడా చెప్పారు మాకు షూటింగ్ అన్నీ ఇక్కడ ఇవ్వాలని. ఇక్కడే చాలా బాగుంది. ఎన్వైరన్మెంట్ కూడా మీరు చూస్తే మీకు టైం ఉంటే ఇప్పుడు కూడా మన రెయిన్ఫాల్ సీజన్లో వస్తే ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడే. సో చాలా మంచి ఉంది. టూరిజం కూడా ఇక్కడ వాతావరణం చూస్తే 55% ఫారెస్ట్. సో ఆ రకంగా చూస్తే అన్ని అంశాల మీద మీరు ఇక్కడే డెఫినెట్లీ షూటింగ్కి చాలా అనుకూలంగా ఉంటాయి. అండ్ ఇక్కడ టూరిజం కూడా డెఫినెట్లీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. నేను కుమ్రంభీము జిల్లాగా వాతురూరు, పెద్దల్కూన్, బాయిక్ దాదలీర్, మా ఊరు ఈరూరు వాతేర్, వీర్కున్గిరే ನನ್ನ ಧನ್ಯವಾದ వేసరే భారీతకే నేను కుమ్రంభీము. చాలా బాగా మాట్లాడాడు కదా, తమ స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. సందీర్కు రామ్ రామ్ చౌకత్ మాచా. నేను ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశాను. 2.5 సంవత్సరాలు నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేశాను. మీ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కీర్తిశేషులు పి సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ రమేష్ గారు, వారందరూ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్గా గిరిజన ప్రాంతాల్లో చాలా సేవలు అందించారు. మీ అందరికి తెలుసు. తుకారాం గారు ఫస్ట్ గోండ్ ఐఏఎస్ ఆఫీసర్, అతను నిజామాబాద్ కలెక్టర్గా చేశారు. నేను వారితో పాటు పనిచేశాను. వారు ఇప్పుడు మన మధ్యలో లేరు, బట్ వారు ఫస్ట్ గోండ్ ఐఏఎస్ కాబట్టి మీ మధ్య ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఏ ప్రాంతంలో అయితే నడయాడాడో, ఏ ప్రాంతంలో అయితే పోరాటం సాగించాడో, ప్రాణం త్యాగం చేశాడో, ఒక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని గిరిజనుల కోసం, తన కోసం ఒక అధ్యాయాన్ని సృష్టించాడో చరిత్రలో, ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారం ఈరోజు మన ఆసిఫాబాద్ నడిబొడ్డున జిల్లా పేరు కొమరం భీం మనం పెట్టుకున్నాము. అదే జిల్లా నడి ఒడ్డున ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప ఆనందం మాకు ఉంది, మీకు ఉంది. కొమరం భీం సినిమాని అల్లాన్ శ్రీధర్ మొట్టమొదటి తీశాడు. అది రిలీజ్ కాకుండా ఉండింది. సినిమా ప్రొడక్షన్ అయిపోయింది కానీ రిలీజ్ కాలే. అప్పుడే ముఖ్యమంత్రికి కొందరు గిరిజన మిత్రులు తెలియజేశారు, సినిమా ప్రొడ్యూస్ అయింది కానీ రిలీజ్ కాలేదు. అప్పుడు ప్రభుత్వం నాకు సూచనలు ఇచ్చి కొంత ఆర్థికపరమైన అధికారాలను ఇచ్చి దాన్ని రిలీజ్ చేయవలసిందిగా కోరితే 2010లో కొమరం భీం సినిమాని
మేము రిలీజ్ చేసి 50 రోజులు థియేటర్లో ఆడించాం. సో కొమరం భీం సినిమాకి అట్లాగే నాగబాల సురేష్ కుమార్ చాలా పెద్ద సీరియల్ తీశాడు కొమరం భీం మీదనే. అందుకోసమే అతనికి 4 నంది అవార్డ్స్ వచ్చాయి 2014లో. సో కొమరం భీం ఈ ప్రాంతంలో జల్, జంగల్, జమీన్, జల్, జంగల్, జమీన్ ప్రకృతిపరమైన ఏదైతే వనరులు ఉన్నాయో అవి గిరిజన చేతుల్లో ఉండాలని పోరాటం చేసి ఆత్మత్యాగం చేసిన మహానుభావుడు కొమరం భీం. ఆయన మనము చిరస్మరణీయుడు. మన ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం జిల్లాగా నామకరణం చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తాను. ఆయన యొక్క జీవిత చరిత్ర తప్పకుండా మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అడవి మీద హక్కుల కోసం ఒక సింహ స్వప్నంలా ఆయన అప్పటి నిజాం సర్కార్ను ఎదిరించి ప్రాణత్యాగం చేయడం మీ అందరికి తెలుసు. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే వారి మనమడు ఈరోజు మన మధ్య సోని ఆయన మన మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సాయి కుమార్ గారికి కొమరం భీం పేరు మీద కొమరం భీం ఆసిఫాబాద్ నడిబొడ్డులో ఆయనకు జాతీయ పురస్కారాన్ని ఇవ్వడం వారికి నిజంగా ఒక అదృష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 50 సంవత్సరాల ప్రస్థానంలో వందలాది సినిమాల్లో వారు గొప్ప నటుడుగా ఉన్నారు. సాయి కుమార్ గారు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇవన్నీ భాషల్లో బహుభాషా ప్రవీణుడు. అన్ని భాషల్లో అతను నటుడుగా రాణించాడు. అంతేకాదు డబ్బింగ్ అంటే మీకు అందరికి తెలీదు. రాజశేఖర్ మన తెలుగు హీరోలు, సుమన్ ఇద్దరు తెలుగు హీరోలకి ఆయన గళాన్ని అద్దె ఇచ్చాడు. కమల్ హాసన్, ఇంకెవరు, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వీరందరికీ సాయి కుమార్ గారు తన గళాన్ని అరువిచ్చి ఆ హీరోల యొక్క ఒక స్టామినాని ఒక స్థాయిని పెంచిన ఒక క్రెడిట్ సాయి కుమార్కి దక్కుతుంది. వారందరికీ గళాన్ని ఇచ్చారు. అతని డైలాగ్స్ మన చెవుల్లో మార్మవుతూ ఉంటాయి. చాలా వందలాది వేలాది సినిమాల్లో తన వాయిస్ ఇచ్చాడు అతను. అందుకే అతనికి ఒక బిరుదు ఇచ్చారు, డైలాగ్ కింగ్ సాయి కుమార్. సో ఆయనకి ఈరోజు మన మధ్యలో సన్మానం చేయడం, సాయి కుమార్ గారికి అవార్డు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడంలో నా భాగస్వామ్యం ఉండడం, ఆ అవార్డు పురస్కారం నా చేతుల మీదుగా ఈరోజు జరగడం నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారికి సుదీర్ఘమైన ఒక ప్రయాణం, సినిమా జర్నీ ఉంది. అత్యంత ప్రభావితమైన ఒక కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వడం సముచితం అనే భావన నాకుంది. మీ అందరికి ఉందా? సాయి కుమార్ గారికి ఈ అవార్డు ఇవ్వడం మీ అందరికీ ఇష్టమేనా? ఓకే, ఒక్కసారి చప్పట్ల ద్వారా వారికి మనం అభినందనలు తెలియజేద్దాం. మన మధ్యలో ఇంకా ఇద్దరు కింగులు ఉన్నారు. ఆయన డైలాగ్ కింగ్ అని చెప్పుకున్నాము, ఇక్కడ మిమిక్రీ కింగ్ ఉన్నారు. శివారెడ్డి ఎవరో కాదు, మనవాడు, మన ఇంటివాడు, మన కరీంనగర్ జిల్లా వాడు. సో మనందరికీ ఆప్తుడు శివారెడ్డి. 9,000కు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చాడు. ఎన్నో సినిమాల్లో, టెలివిజన్
కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకొని ఇప్పుడు ఏ రకంగా అయితే మీ అందరినీ మెస్మరైజ్ చేశాడో ప్రజలందరిలో ఒక మంచి స్థానం ఆయనకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద ఆయనకు సన్మానం చేసుకోవడం మనం అందరము ఒక అదృష్టంగా భావిద్దాం. బాబుమోహన్ గారు ఎక్స్ మినిస్టర్గా చేశారు. ఆయన మన మధ్యలో లేరు, ఇప్పుడే సన్మానం చేసుకుని వారు బయటికి వెళ్ళారు. ఆయన ఒక్క సినిమా, ఆ పేరు చెప్పండి, ఒక్క సినిమా 100 రోజులు ఆడింది, మాయలోడు. ఆ సినిమాలో హీరో అతనే. సో ఆ సినిమా చాలా గొప్ప సినిమాగా ఆయన కెరీర్లో ఉంది. బాబుమోహన్ గారి మాటలు వినగానే మనందరికీ ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందాన్ని మీరు ఎంత భద్రంగా మీ హృదయాల్లో దాచుకున్నారో మనందరికీ తెలుసు. వారికి ఈరోజు మనం సాయి కుమార్తో పాటు సన్మానం చేసుకున్నాం. ఇంకా చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఇప్పుడు మీ ఊరు అతను మన నాగేశ్వరరావు గారి అల్లుడే ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉన్నారు, నక్కా రాహుల్ యాదవ్. అంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు ఈరోజు సన్మానం చేసామంటే వారు మీ దగ్గరున్న యువతీ యువకులకి ఎంతోమందికి సినిమాల్లోకి పోవాలి, టెలివిజన్లోకి పోవాలి, మేము రాయాలి, డైరెక్షన్ చేయాలి, నటించాలి అన్న ఏదైతే ఒక ఆస్పిరేషన్ ఉందో యువతీ యువకుల్లో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిగా మీరు నక్కా రాహుల్ యాదవ్ని తీసుకునాలి. అట్లాగే నాగబాల సురేష్ కుమార్, ఒకసారి సురేష్ కుమార్కి మనందరి కరత్వాల దొరదాన్ని అభినందించేద్దాం. అతను చెప్పాడు ఎన్ని నందులు వచ్చాయి ఇవన్నీ చెప్పాడు. టెలివిజన్ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, దాంట్లో చాలా యూనియన్స్ ఉండి నేను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్ సినిమాలకి, టీవీకి, నాటకాలకి నేను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను. అప్పుడు ఈ టీవీ పరిశ్రమలో ఎవరైతే పనిచేస్తారో యాక్టర్సు, సాంకేతిక నిపుణులందరినీ ఒక వేదిక మీద తీసుకొద్దాం, ఒక్క యూనియన్ తయారు చేద్దామని చాలా ఇనిషియేటివ్ తీసుకొని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలే. అది సురేష్ కుమార్ వల్ల ఈరోజు సాధ్యమైంది. ఆయన ఎన్నో శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఆల్రెడీ మనకి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల్, బెల్లంపల్లి, నిర్మల్ ఇలాంటి చాలా ప్రదేశాల్లో ఉన్న కళాకారులకి చాలా అవకాశాలు ఈ 10 సంవత్సరాల్లో దక్కాయి. మీ అందరికి తెలియదు ఆ విషయం. సో అతను మీతోనే ఉంటాడు. అతని సొంత ఊరు ఆసిఫాబాద్ కాబట్టి అందుకోసం తన సొంత ఊర్లోనే ఈ కార్యక్రమం చేయాలి, గ్రాండ్గా మీ అందరి ముందు చేయాలి. అది కొమరం భీం ఒక యోధుడి పేరు మీద, మహానుభావుడి పేరు మీద ఉన్న అవార్డు కాబట్టి అది ఈ గడ్డ మీదే చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమము సురేష్ కుమార్ చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్య 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు. గౌరవనీయులు నాగేష్ గారు పార్లమెంట్ సభ్యులు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడే వారు మినిస్టర్ అయ్యారు. వారు మినిస్టర్గా ఉన్నారు. వారి తండ్రి టీచర్గా ఉండే అప్పుడు కూడా వారు నాకు తెలుసు. సో వారి కెరీర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా నాకు బాగా సన్నిహితంగా ఉన్నారు. నాగేష్ గారు చాలా సౌమ్యులు, ఎప్పుడు ప్రజలతో ఉంటారు, ప్రజాసేవ చేసుకుంటుంటారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీమతి కోవలక్ష్మి గారు, వారి తండ్రి గారు ఇక్కడ మినిస్టర్గా చేశారు. భీమరావు గారు చాలా చురుకైన రాజకీయంగా ముందుకెదిగిన వ్యక్తి. వారి కుమార్తె ఇప్పుడు 2వ టర్ము ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ జిల్లా పేరు కొమరం భీం పెట్టడంలో మీ మేడం చాలా శ్రద్ధ వహించారు. చాలా పట్టుదలతో గవర్నమెంట్లో కృషి చేశారు కాబట్టి ఈ జిల్లా పేరు కొమరంగా వచ్చిందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రజా జీవితంలో చాలా కాలం నుంచి ఉన్నారు అరిగెల నాగేశ్వరరావు గారు. నేను పీడీగా ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఆయన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, జడ్పీటీసీ మెంబర్గా చేశారు. 10 ఉన్నా లేకపోయినా
మీ అందరితో మంచి సంబంధాలు ఉంచుకొని ఒక చురుకైన నాయకుడిగా మీ అందరి అభిమాని చూరగొన్నాడు. ఇంకా నాతోటి అధికారులు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. చాలా యువకుడు, చాలా నాకు మంచి మిత్రుడు జిల్లా కలెక్టర్ గారు. మీరు ఏ సమస్య ఉన్నా వారి దగ్గరికి వెళ్ళండి. అట్లాగే ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు కూడా చాలా చురుకైన ఆఫీసర్. మీకే సమస్య ఉన్నా గిరిజన మిత్రులకి ప్రధానంగా నేను తెలియజేస్తున్నాను, ఎలాంటి సమస్య ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ ప్రాంతంలో ఉన్నా మీరు నేరుగా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిస్తే తప్పకుండా మీకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఒక విశ్వాసం నాకుంది. చాలా యువకులైన ఆఫీసర్స్ మీకు వచ్చారు. దీపక్ గారు అడిషనల్ కలెక్టర్గా వచ్చారు. అమ్మాయి శ్రద్ధ శుక్ల గారని ఆమె ఉత్తరప్రదేశ్, అక్కడి నుంచి ఇక్కడ సబ్ కలెక్టర్గా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మీ ప్రాంతం, మీ ప్రజల గురించి, మీ సమస్య గురించి అవగాహన చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు వారి దగ్గరికి వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఈ ప్రాంత సమస్యల గురించి ఒక అవగాహన కలిగి మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆసిఫాబాద్ వచ్చిన తర్వాత ఒక బాధాకరమైన అంశాన్ని తెలియజేస్తాను. కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత చాలా జిల్లాలు నేను తిరిగాను. చాలా జిల్లాలు బాగా ముందుకెళ్ళిపోయినాయి, డెవలప్ అయినాయి. ఆసిఫాబాద్ ఊరు మాత్రం ఇంకా నాకు పల్లెటూరు లాగానే కనిపిస్తుంది. మంచిర్యాల చూడండి, మంచిర్యాల నేను అప్పుడు టూర్ చేసేటప్పుడు చిన్న టౌన్గా ఉండేది, ఇప్పుడు చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. అందుకోసము మీరెంత చురుకుగా ఉంటే, ఎంత చురుకుగా మీరందరూ శ్రద్ధ తీసుకుంటే ఈ టౌన్ను ఇంకా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉన్నాయి. వెనుకబడ జిల్లాగా మిగిలిపోకుండా మీరు ఇంకా తప్పకుండా ముందుకు పోవాలనే ఒక ఆశాభావాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఎట్లా వచ్చారు? సురేష్ కుమార్ తీసుకొచ్చాడు. 2 కారణాలు. ఒకటి, వారికి కొమరం భీం మీద ఉన్న ఒక గౌరవం, ఒక అభిమానం. మీరందరికీ ఆరాధ్య దైవం కాబట్టి ఆయన మీద గౌరవంతో ఈరోజు హైదరాబాద్ నుంచి ఇంత ఎండలో వేసవి కాలంలో వారందరూ వచ్చారు. వారందరికి ఒక్కసారి చెప్పల ద్వారా మీరు స్వాగతం పలకండి. 2వ కారణం సురేష్ కుమార్. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి నేను సొంత పోలీసులో పెడతాను, ఇది వెనుకబడిన జిల్లా, మీరందరూ వచ్చి ఈ ఊర్లో కనుక ఈ కార్యక్రమం చేస్తే ఇక్కడున్న ప్రజలకి కొంత ఉత్సాహం వస్తుంది, స్ఫూర్తి కలుగుతుంది. మరొకసారి కొమరం భీం జీవితాన్ని గుర్తు చేసుకొని, వారి చరిత్రను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుతారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే నేను ఈ జిల్లాలో పనిచేశాను కాబట్టి అదే అభిమానంతో నేను మీ ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక 2-3 పేర్లు నేను చెప్తాను. మీరు ఇతనైతే మీ ఊరే, అరిగెల నాగేశ్వరరావు గారి మేనల్లుడు, చాలా యువకుడు, ఉత్సాహంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని 4 సినిమాలు తీశారు. మసూదా, బ్రహ్మానందం ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు శివారెడ్డి గారి గురించి చెప్పాను నేను. రామ్ సత్యనారాయణ వీరు 100 సినిమాలు తీశారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ వీరు. వారెప్పుడు సురేష్ కుమార్ గారి వెనుకనే ఉంటారు. వీరికి మన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వారు వచ్చారు. రామ్ జగన్ గారు ఒకసారి రండి. లేదు, వాళ్ళు సినిమాలో చూస్తారు. వీరు గాంధీలాగా, గాంధీ తాతలాగా వేషం వేసి మనందరికి గాంధీలాగానే కనిపిస్తారు. బట్ చాలా సినిమాల్లో నటించారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మీరు ఎవరు అనుకున్నారు? వారి పేరు రామ్ జగన్. వారు మీ ముందున్న ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చారు. విజయ్ కుమార్ గారు రండి. వీరి గురించి సురేష్ గారు చెప్పారు. వీరు ఉచితంగా టెలివిజన్లో పనిచేసే వర్కర్స్కి 100 ప్లాట్లు ఉచితంగా ఇచ్చాడండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే టెలివిజన్ రంగంలో ఉన్నవాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ అయినారు.
సినిమా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అవునా? టెలివిజన్ వాళ్ళకి ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది, దాంట్లో ఉన్న నటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ. సో అటువంటి వాళ్ళకి ఒక టీవీ నగర్ ఏర్పాటు చేద్దామని వీళ్ళు అనుకొని ఒక తన వంతుగా 100 ప్లాట్లని ఉచితంగా ఇచ్చారు విజయ్ కుమార్ గారికి. వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఇంక అందరు కవర్ అయినారా? నువ్వు మిస్ అయిన వాళ్ళు చాలా సంతోషం. గోండ్స్కి చాలా గొప్ప చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది. అంకమరాజు లాంటి మహారాజు 450 సంవత్సరాల కింద ఈ భూమి మీద రాజుగా ఉండి అప్పుడున్న గోల్కొండ రాజులని తర్వాత చాందా రాజుల్ని ఎదిరించి పోట్లాడాడు. అప్పుడున్న ప్రజల కోసం సుఖశాంతి కోసం ప్రయత్నం చేసి ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆయన పేరు మీదే సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మేము అందరం వెళ్ళి ఒకసారి గౌరవ సూచకంగా ప్రేయర్ చేశాం. రామ్జీ గోండ్ మనకి స్వాతంత్రోద్యమం తెలుసు, కానీ వీరందరికీ ఒక వాస్తవం తెలియదు. 1857లో మీరందరూ చదువుకున్నలకు తెలుసు, సిపాయి మ్యూట్ని, మొదటి స్వాతంత్ర తిరుగుబాటు. అది 50లో జరిగింది, సిపాయి మ్యూట్ని జరిగింది, అందరికి తెలుసు. కానీ దానికి అంకురం పెట్టింది రామ్జీ గోండ్ అండి. ఆయన అప్పుడున్న బ్రిటిష్ సర్కార్ని ఎదిరించి, ఆయనతో పాటు చాలామంది, నిర్మల్ దగ్గర ఒక మర్రి చెట్టు ఉంది, ఎంతమంది తెలుసు? 1000 ఉరుల మర్రి చెట్టు. అంటే రామ్జీ గోండ్తో పాటు మరో 1000 మంది పోరాట యోధుల్ని ఆ మర్రి చెట్టుకు ఉరిదీశారు. సో అలాంటి చరిత్ర ఉన్న మహాయోధుల ప్రాంతం మీది, వారు నడియాడిన ప్రాంతం మీదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడున్న పెద్దలకి నేను కోరేది ఒకటే, ఇంత పెద్ద చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, మీ ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు, పుస్తకాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మీ కళలు ఎన్నో చాలా ఉన్నాయి. అవన్నీ ఈ ఆధునిక సంస్కృతితోని కాస్త దెబ్బతింటా ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతి వలన భారతదేశంలో ఉన్న మన సంస్కృతి ఎలాగైతే కొంత ప్రభావానికి లోవుతుందో, అలాగే మన గౌండ్ సంస్కృతి కూడా అలాంటి ప్రభావానికి లోనవుతుంది. మనం ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఒక సంకల్పంతో ఈ చరిత్రని మనము పరీక్షించుకోవాలి. కొన్ని ఆనవాళ్ళు లేకుండా పోతున్నాయి, కొన్ని వాటికి చరిత్ర లేకుండా వెళ్ళిపోతున్నాయి. మనం అవన్నిటిని మర్చిపోతే మనకు చరిత్ర ఉండదు, మనకు సంస్కృతి పరంగా ఒక ఐడెంటిటీ ఉండదు. మీ గోండ్ రాజు కొన్ని 100 సంవత్సరాలు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. వారి చరిత్రను మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరందరి మధ్య చూసుకుంటారు, మరాఠాల చరిత్ర బయటకు వస్తూ ఉంది, చోళరాజుల చరిత్ర బయటకు వస్తూ ఉంది. అవన్నీ కనుమరుగైపోయినాయి. ఇప్పుడిప్పుడే అన్ని వాస్తవాల్ని తీసుకొచ్చి ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అలాగే గోండు రాజుల చరిత్ర, మీ సంస్కృతి మనం పైకి తీసుకొచ్చి ప్రజలకు తీసుకెళ్ళి దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికోసం సినిమాలు తీస్తామా, సీరియల్ తీస్తామా, పుస్తకాలు వేస్తామా, డాక్యుమెంటరీ తీస్తామా, ఏ రకంగా చేస్తామనేది మీరందరూ ఆలోచించుకోవాల్సిన ఒక సందర్భం ఉందని నేను తెలియజేస్తూ, చివరిగా ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, అందమైన జిల్లా, అందమైన సరస్సులు, వాగులు, వంకలు, సెలయేళ్ళు, మంచి ప్రకృతికి సంబంధించిన అంశాలు ఎన్నో మన జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్ మొత్తం జిల్లా గురించి చెప్తున్నాను. కానీ ఈ జిల్లాకి వచ్చి ఎవరు షూటింగ్ చేయట్లే. ఈ పెద్దలందరూ ఈ విషయాన్ని గ్రహించి సినిమాల షూటింగ్ ఇక్కడ మన జిల్లాలో కనుక చేస్తే ఇక్కడున్న స్థానిక ప్రజలకి ఎక్స్పోజర్ వస్తుంది, ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకు కొన్ని అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, చాలా మంచి జరుగుతుంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కొన్ని సమస్యలు ఇప్పుడు మీ నక్కా రాహుల్ యాదవ్ గారు తెలియజేశారు. ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఇట్లాగా ముందుకు రావాలన్నారో
వారికి మనం స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ప్రభుత్వ పరంగా, వాటిని కనుక పరిష్కరించి మనం ముందుకు తీసుకెళ్తే మన జిల్లాకి ఇంకా మంచి జరిగే అవకాశం ఉందని తెలియజేస్తూ లాస్ట్ కొమరం భీం ఏవి గొంతు రావట్లేదు, కొమరం భీం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చూసారా, ఆయన ఆఫీసరే కాదు, ఒక కళాకారుడు, అందరి ఆత్మబంధువు. అందుకనే ఆయన పీరియడ్లో 12 నంది అవార్డుల కార్యక్రమం, 3 ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వారు ఎండీగా ఉన్నప్పుడు జరిగింది. అందరినీ ఎంకరేజ్ చేసే గొప్ప మనస్తత్వం ఉన్న పార్థసారథి గారు ఇవాళ ముఖ్య అతిథిగా రావడం, వారికి మన ఆసిఫాబాద్ ప్రజల తరఫున, జిల్లా కళాకారుల పక్షాన, అందరి తరఫున ప్లీజ్. శతచిత్ర నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడాడు. ఆయన ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాడు, పెద్ద డైరెక్టర్లతోటి ఐస్ 1, 2, 3 సెక్టార్లు కూడా తీశాడు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళతోటి 3 సినిమాలు చేసిన, ఇప్పుడు 4వ సినిమా చేయబోతున్నాడు. రామసత్యనారాయణ గారు మాట్లాడతారు ఇప్పుడు. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ నమస్కారం. ఈవేళ మా అన్నయ్య సాయి కుమార్ గారికి ఒక అద్భుతమైన అవార్డు ఇస్తున్నందుకు మేము ఈ ఊరు వచ్చాం. మా నాగబాల సురేష్ గారు, నాగబాల అనే సీరియల్ తీయక ముందు నుంచి నాకు మంచి మిత్రులు. 25 సంవత్సరాల నుంచి ఆయనతో మాకు సాన్నిహిత్యం ఉంది. ఏ కార్యక్రమం జరిగినా మా ముందుండి మంచి సహకారం చేసే మా నాగబాల సురేష్ గారి గురించి 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి మా విజయ్ కుమార్ గారు నేను ఇక్కడ రావడం జరిగింది. ముందుగా మా సాయి కుమార్ గారికి అభినందన తెలియజేస్తూ, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 2003లో నేను మొట్టమొదటి సినిమా తీసింది సాయి కుమార్ గారితో. పోలీస్ బంద్ అనే సినిమా కన్నడలో సూపర్ హిట్ అయితే ఆ సినిమాని నేను తెలుగులో చేయడం జరిగింది. ఆ గొప్ప అవకాశం నాకు ఇచ్చారు మా అన్నయ్య సాయి కుమార్ గారు. ఆయన కృతజ్ఞతతో, ఆయన మీద అభిమానంతో మేము ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాసరి ప్రతిభ అవార్డుతో ఆయనకి మే 1వ తారీఖున అద్భుత సత్కారం జరుగుతుంది. మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగబాల సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు. ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి. తెలంగాణ మొత్తం తిరిగాను. ఫంక్షన్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. తెలంగాణతో నా జీవితం ముడిపడి ఉంది. బికాజ్ నిజామాబాద్, ఇంతకుముందు నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా ఇన్లాస్ ప్లేస్, మా అత్తగారి ఊరు, మా మామగారి ఊరు, మా వైఫ్ సొంత ఊరు. ఎక్కువగా వెళ్తూ ఉంటాను. వరంగల్ ఒకటి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ ప్లేసెస్ అన్నమాట అవి. మొదటిసారి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ గొప్ప కార్యక్రమానికి. పార్థసారథి గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నప్పుడు 2 సార్లు కలిసాం. మా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒక మీటింగ్ కోసం 2 సార్లు కలిసాం. ఆయన ఏదో ఆఫీసర్ లాగా, మేము ఏదో ఆర్టిస్ట్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయలేము. మమ్మల్ని ఒక ఫ్రెండ్స్ లాగా చూసేవారు. చాలాసేపు మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మాతో గంటన్నర కూర్చుని చాలా విషయాలు మాట్లాడేవారు. ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ, మోస్ట్ లవబుల్ పర్సన్. నాకు ఆయన రిటైర్ అయ్యారు అని నాకు అనిపించట్లేదు. స్టిల్ ఈజ్ ఎ మోస్ట్ లవింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఫీల్ అవుతూ ఉంటాను నేను. లవ్ యూ సార్. అండ్ శివారెడ్డి, మేము సినిమాలు తక్కువ చేసాం కానీ ఈవెంట్లు ఎక్కువ చేసాం. కొన్ని 100 ఉంటాయి. అది ఎంత ప్రేమ అంటే చెప్పలేము మేము. అంత ప్రేమ. తను చాలా ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ గ్రేటెస్ట్ మిమిక్రీ యాక్టర్ అండ్ ఈజ్ ఎ నైస్ ఫ్యామిలీ మ్యాన్. ఇకపోతే సాయి కుమార్ గారి గురించి ఇక్కడ రావడానికి చాలా ముఖ్య కారణం పార్థసారథి గారు చెప్పినట్టు, అదే మన బాబు మోహన్ అన్నయ్య చెప్పినట్టు, సాయి కుమార్ గారు సన్మానం జరగటం నాకు అత్యంత అందరికీ 100% సంతోషం ఉంటే నాకు 110% సంతోషం ఉంటుంది. తను ఎప్పుడు చాలా ఎత్తులో, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో చూడాలని ఎప్పుడు కోరుకుంటాను. వారి యొక్క హాస్య నటనతోటి వారు ఇచ్చినటువంటి అనేక, మన తెలంగాణ బిడ్డ, మన కరీంనగర్ బిడ్డ, మరి ఆయన ఎన్నో చలనచిత్రాల్లో మరి ఎంతో హాస్య నటన చూపించి మన అందరినీ అలరించినటువంటి గౌరవ అన్నయ్య గారికి
మరి ఎంతో రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మనకు ఇద్దరికి తెలంగాణ బిడ్డలున్నారు, మీకు తెలుసో తెలియదో? తెలుసా మీకు? గౌరవ పార్థసారథి గారు కూడా మన కరీంనగర్ అల్లుడు ఆర్మూరు వాస్తవ్యుడు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను నటుడిగా 1975లో నేను బాలనటుడిగా నా ప్రస్థానం మొదలయ్యి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మా నాన్నగారితో మొదలైన మా నట ప్రస్థానం ఆ తర్వాత నాతో తమ్ముళ్ళు, ఇప్పుడు మా ఆది, అలాగే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నా కూతురు డాక్టర్ అయింది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు మనం ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. సో మన జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. నేను ఎన్నో పురస్కారాలు అందుకున్నాను, ఒక్క జాతీయ పురస్కారం తప్ప. అది ఈ వీరభూమిలో ఈ మీ అందరి ముందు, ఈ పెద్దల ముందు కొమరం భీము గారి పొద్దుటే రాగానే అంకమరాజు ఆ దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని కొమరం భీము గారికి వందనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. సో ఇలాంటి ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఒక భారతీయుడిగా, ఎందుకంటే నేను బాలనటుడిగా తెలుగులో ప్రారంభించిన నా జీవితానికి ఒక అద్భుతమైన మలుపిచ్చిన సినిమా పోలీస్ స్టోరీ. దానికి కారకులు కర్ణాటక, ఆ కర్ణాటక ఇండస్ట్రీ, కర్ణాటక జనం, ఆ కర్ణాటక వాళ్ళ ప్రేమాభిమానాలు. ఇందాక మీ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా బెల్గాం ఆయన వెంకటేష్ గారు, ఆయన నా కన్నడ సినిమాలు ఎన్నో చూశారండి. ఎందుకంటే ఆ పోలీస్ స్టోరీ కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్న ఆ డైలాగు. అలాగే నేను ఎన్టీ రామారావు గారితో నా మొదటి సినిమా డబ్బింగ్ చెప్పడం జరిగింది, సంసారం అనే సినిమా 1974లో. అలాగే నేను మొట్టమొదటిసారి ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది అన్న మైసభ దుర్యోధనుడి డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. దానికి ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, అలాగే మనకి ప్రతి అడుగులోనూ గురువులు చాలా ముఖ్యం. అందుకనే మన గురుభ్యో నమః అంటాం. నాకు కాకరాళ గారు, జేవి రమణమూర్తి గారు,
అలాగే ఈ స్వరం మా నాన్నగారు ఇచ్చింది, సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అలాగే నేను బాగా చదువుకున్నాను. ఐ డిడ్ మై బ్యాచులర్స్ పబ్లిక్ రిలేషన్స్, ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ టీచింగ్ కాలేజ్. నేను యాక్చువల్గా ఐఏఎస్ వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళు రియల్ వాళ్ళు చూసిన తర్వాత మేమంతా రీల్ అదే చెప్తూ ఉన్నాను. పోలీస్ ఆఫీసర్గా నా అదృష్టం అన్ని క్యారెక్టర్స్, అన్ని ర్యాంక్ క్యారెక్టర్స్, ఒక 50 సినిమాల పైగా నేను పోలీస్ ఆఫీసర్గా చేయడం జరిగింది. అలాగే ఐఏఎస్గా చేశాను. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన లక్కీ భాస్కర్లో సిబిఐ ఆఫీసర్గా చేశాను. మొన్న రిలీజ్ అయిన కోర్టులో ఒక సీనియర్ లాయర్గా చేశాను. సో కళాకారుడిగా పుట్టడం మా అందరి అదృష్టం. ఈరోజు శివారెడ్డి అంత అద్భుతంగా మిమిక్రీ చేస్తూ ఈరోజు రామారావు గారిని, మెగాస్టార్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ మనకి గుర్తు చేశారు. మోహన్ బాబు గారిని. నిజంగా అది ఒక పెద్ద కళ. ఈరోజు కూడా అమరవీరుల వర్ధంతి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈరోజే. సో అలాంటి ఈరోజు ఈ కొమరం భీం పురస్కారం అందుకోవడం, జాతీయ పురస్కారం అందుకోవడం, అది ఈ గడ్డ మీద అందుకోవడం, మీ అందరి ముందు అందుకోవడం చాలా 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 నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో ఆ కన్నడంలో, ఆ తెలుగులో ఆ పాట చేస్తున్నప్పుడు కొమరం భీం చేస్తే బాగుంటుంది అన్న ఆ ఫోటోనే నేను కొమరం భీముగా యాక్ట్ చేసిన ఆ ఒక సాంగ్ లో, జన్మస్థానం అనే సాంగ్ లో నేను కొమరం భీముగా యాక్ట్ చేయడం జరిగింది. ఆ వేషం వేయగానే ఒక తెలియని ఆవేశం, ఉద్రేకం, అన్ని 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 ఎందుకంటే కొమరం భీం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే గాండ్రించే గోండు జాతి బెబ్బులి. సో అది కొమరం భీం అంటే. సో నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నన్నే కొనాలని చూస్తారా అని మొదలవుతుంది. నా ఎడమి కాలు తొడ మీదున్న వెంట్రుకు కూడా పీకలేర్రా. జల్ జంగల్ జమీన్ హమారా హై.